ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ పండగ సందడి. విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హైస్కూల్ 1లో అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. సమయాన్ని వృధా చేయకుండా ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం. యూరియా కొరత కారణంగా రైతులకు తీవ్ర ఇక్కట్లు. బేలాలో రైతును పరామర్శించిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ధ్వజం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సెలవుల నేపథ్యంలో విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. విద్యార్థులంతా కలిసి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో విద్యా సంస్థల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా పండుగకు ముందు వచ్చే అమావాస్య నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలను జిల్లాలో వైభవంగా జరపనున్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సాంప్రదాయ రీతిలో వేడుకలను జరుపుకోనున్నారు. ఇదిలా ఉంటే పలు పాఠశాలలు కళాశాలల్లోనూ బతుకమ్మ వేడుకలను సంబరంగా నిర్వహిస్తున్నారు. దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి వేడుకల్లో సందడి చేశారు. అందంగా పేర్చిన బతుకమ్మలను పాఠశాలలకు తీసుకువచ్చి ముందుగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోలాటాలు ఆడుతూ పాటలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. అనాదిగా వస్తున్న పండగల ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమెకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి గౌరమ్మ పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటకు అదనపు కలెక్టర్ విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. విద్యార్థులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ పండగల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు లిటిల్ స్టార్ పాఠశాలలో నిర్వహించిన వేడుకలు ఘనంగా సాగాయి. ముందుగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను పేర్చారు. అనంతరం పాఠశాల మైదానంలో బతుకమ్మలను ఉంచి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చిన్నారులు విద్యార్థినులు వేడుకల్లో పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. బతుకమ్మ గీతాలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ స్వరూప, సెక్షన్ హెడ్ రమేష్, ప్రత్యూషారెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
అటు స్థానిక మావలలోని విద్యార్థి కళాశాలలోనూ వేడుకలు ఘనంగా సాగాయి. కళాశాల విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి పాటలకు అనుగుణంగా కోలాటాలు, నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. విద్యార్థినులతో పాటు అధ్యాపకులు సైతం వారితో కలిసి వేడుకల్లో సంతోషంగా పాలు పంచుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను వేడుకగా జరిపారు. విద్యార్థులంతా తీరొక్క పూలను సేకరించి అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బ్యాండ్ మేళాలతో వేడుకగా మైదానానికి చేరుకుని గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటలపై కోలాటం ఆడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సులోచన, ఉపాధ్యాయులు అర్చన, సంగీత, ప్రతాప్ సింగ్, గోవర్ధన్, వెంకన్న, సునీల్, శ్యామ్ సుందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాంసీ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు రంగురంగుల పూలతో రూపొందించిన బతుకమ్మలకు ప్రధానోపాధ్యాయురాలు శారద గౌరమ్మకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం డీజే పాటల నడుమ ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి కోలాటాలు ఆడి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, విజయలక్ష్మి, సంతోష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని అర్లిటీ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లతో కలిసి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీజే పాటలకు విద్యార్థులు నృత్యాలు చేశారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలంకరణలో ముస్తాబై ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, ప్రసాద్, నగేష్, శివరామకృష్ణ, అంగన్వాడీలు సరోజ, నజీమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం రాజేశ్వర్ మాట్లాడుతూ పండగల విశిష్టత తెలియజేసేందుకే పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో పీఎం శ్రీ పథకం కింద 2 అదనపు తరగతుల భవన నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. విద్యారంగంలో అనేక మార్పులు రావాల్సి ఉందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ సమయాన్ని వృధా చేయకుండా సరైన రీతిలో వినియోగించుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో పీఎం శ్రీ పథకం కింద 2 అదనపు తరగతులు గదుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా అతిథులకు విద్యార్థులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అదనపు తరగతుల భవనానికి భూమి పూజ చేసి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, ప్రిన్సిపల్ నీలాదేవి, నాయకులు ఆకుల ప్రవీణ్, జోగురవి, విజయ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. విద్యా వ్యవస్థలోనూ అనేక మార్పులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యలో సరైన ప్రామాణికాలను పాటించాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. భారతదేశంలోని పురాతన విద్యా వ్యవస్థపై వివిధ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని, చదువుల తల్లి సరస్వతీదేవి ఫోటోలు పెట్టి పూజించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలలో ఏ వ్యవస్థ అయినా సరే కొంత అటు ఇటు ఉన్నా కూడా కొంత ఇబ్బంది ఉండదేమో, కానీ ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం. గతంలో విద్య అనేది ఉద్యోగం కొరకు అనే ఆలోచన ఉంటుంది. చదువుకోవడం అనేది ఉద్యోగం కొరకే, దాంట్లో ప్రభుత్వ ఉద్యోగం కొరకే చదువు అనేది ఒక ఆలోచనతో చదివేటటువంటి పరిస్థితి ఈ 30-40 సంవత్సరాల క్రితం ఆ రకమైనటువంటి ఆలోచనతో చదువు కొనసాగుతుంది. కానీ ఈరోజు చదువు, ఆ చదువులో స్టాండర్డ్ ఎడ్యుకేషన్, కేవలం చదువు అయితే సరిపోదు, పాస్ అయితే సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్లోబల్ కాంపిటీషన్లో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు కానీ, ప్రాథమిక, ఉన్నత, నేను మొన్న హైదరాబాద్లో ఈ విద్యా ప్రమాణాల మీద ఒక సమావేశం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్, సంబంధిత కార్యదర్శులు అంతా కూడా మాట్లాడి, ఎమ్మెల్సీలు మేమంతా కూడా మాట్లాడే సమావేశం జరిగినప్పుడు చాలా విషయాలు దాంట్లో చర్చకు వచ్చింది. నేను స్పష్టంగా ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసిన, కేవలం ప్రచారం కొరకు కాకుండా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఈ రెండిట్లో కూడా సరైనటువంటి ప్రామాణికలతో మనం విద్యను అందించినప్పుడే ఈ సమాజం ఏదైనా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. పేరుకే ఈ రాష్ట్రంలో 28,000 పాఠశాలలు, 28,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 28,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కేవలం 4-5% మాత్రం మందికి అవకాశాలు వస్తున్నాయి. మిగతా 90-97% మందికి ఎటువంటి అవకాశాలు వస్తాయి? ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఎల్ఐసి ఏజెంట్ ఫెడరేషన్ నూతన అధ్యక్షులు చిలుకూరి దేవన్న అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గాన్ని శనివారం ఘనంగా సత్కరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అధ్యక్షులతో పాటు కార్యదర్శిగా ఎన్నికైన దీపక్ అగర్వాల్, కోశాధికారి మీరా ఛాయలను సత్కరించారు. కార్యక్రమంలో డిఓ మహేందర్ బాబు, ఏఓ గేడం కృష్ణ, ఏబిఎం చిందం భాస్కర్లతో పాటు ఎల్ఐసి అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు చిలుకూరి దేవన్న మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా తన వంతుగా అహర్నిశలు కృషి చేస్తానని భరోసా కల్పించారు. మన లేఆఫ్ ఎలక్షన్ జరిగినది, అందులో 600 మంది ఏజెంట్లు మన ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నారు. వారందరూ పెద్ద ఎత్తున నాకు ప్రెసిడెంట్గా చిలుకూరి దేవన్న, మరియు సెక్రటరీగా దీపక్ అగర్వాల్, ట్రెజరర్గా మీరా ఛాయ ఉషన్న గారిని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఈ పదవులకు ఎక్కడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఇచ్చిన, అంటే ఏమేం పనులు చేస్తాను, లేఆఫ్ బిల్డింగు మరియు కొందరి ఏజెంట్లకు అసైన్ ల్యాండ్ల ప్లాట్లు కూడా ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఆఫీసుల ఎలాంటి పనులున్నా మన స్టాఫ్ తోటి మంచి సఖ్యతతో పనిచేసి, మరియు మొన్న గెలిచిన వెంటనే
బిఎం ఏబిఎం కృష్ణ సార్ని కలిసా అంటే సార్ 12 బ్రాంచ్లలో ఆఫీస్ అలవెన్సులు ఇవ్వలేదంటే అదే రోజు తెల్లారే మొత్తం ఆఫీస్ అలవెన్సులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దసరా ఫెస్టివల్, దీపావళి ఫెస్టివల్కు ప్రతి ఏజెంటు ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకుంటారు. అందరూ మీరు మండే నాడే అప్లికేషన్ పెట్టుకోండి. అతి త్వరలో ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా ప్రతి ఏజెంట్కు మన బిఎం ఏబిఎం కృష్ణ సార్ గారు తప్పకుండా తొందరగా ఇస్తారని చెప్పి కోరుచు ఈ ఇండ్ల ఎలక్షన్లో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు పెట్టుకున్న మా మీద ఆశలన్నిటికీ మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులకు డిఓ మహేందర్ బాబు అభినందనలు తెలియజేశారు. 14వ తారీఖు నాడు ఆదిలాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్స్ యొక్క లియాఫీ అనే ఆర్గనైజేషన్ నుంచి జరిగిన ఎలక్షన్లో హోరాహోరీ పోటీ జరిగింది. దానిలో ప్రెసిడెంట్గా మా యూనిట్ నుంచి పోటీ చేసిన దేవన్న గారు, చిలుకూరి దేవన్న గారు, అలాగే ట్రెజరర్గా దీపక్ అగర్వాల్ గారు, ట్రెజరర్గా మీరా ఛాయా ఉషన్న గారు ఎన్నికైన సందర్భంగా మా యూనిట్ తరఫున ఈరోజు సన్మాన ప్రోగ్రాం చేసుకుంటున్నాం. రైతులకు కనీసం యూరియాను సరిగా సరఫరా చేయలేక ముప్పతిప్పలు పెడుతున్నారని, యూరియా కొరతపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. బేలా మండలం రంగం గ్రామానికి చెందిన రైతు కొడిమెత మాధవరావును శనివారం ఆయన పరామర్శించి యూరియా పంపిణీ సమయంలో ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందాల్సిన యూరియా సరైన సమయంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. బేలా మండలం రంకం గ్రామానికి చెందిన రైతు కొడిమెత మాధవరావును ఆయన శనివారం పరామర్శించారు. యూరియా పంపిణీ సమయంలో సదరు రైతు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పంపిణీ సమయంలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై స్థానికులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌత్ మనోహర్, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవర్, తేజ్ రావు, విశాల్, విపిన్, విఠల్, జితేందర్, దేవదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతుల పట్ల మర్యాదగా నడుచుకుంటూ వారికి టోకెన్లు, యూరియా అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. యూరియా పంపిణీ సమయంలో ఎదురైన ఇబ్బందులను జిల్లా ఎస్పీకి వివరిస్తామని స్పష్టం చేశారు. యూరియా కొరతపై కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. పోలీసు వాళ్ళు వంచినా, వ్యవసాయ శాఖ వంచినా మాకేం కాదు, కానీ పోలీసు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ముందిచ్చి అంటే మాకు తెలుస్తున్నది ఏంటంటే డబ్బులు తీసుకుంటే ఇప్పుడు ఈయననే ఫస్ట్ లారీ పంపినప్పుడు ముందే పోయినాడు. ఈయన ఆ లారీలో రాలేదనుకుందాం, ఈయనకు ఫస్ట్ ఈయనకి ఇవ్వాలి కదా. మళ్ళీ మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి రికమెండేషన్లు మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడు ఇస్తున్నాడా, బీజేపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా? పోలీసు వాళ్ళే టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఇవ్వాలి? పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటంటే క్యూలో నిలబెట్టండి. ఎక్కడైనా మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినప్పుడే పోలీస్ జోక్యం తీసుకోవాలి. లైన్లో క్యూలో నిలబడకపోతే కూడా క్యూలో నిలబెట్టేది పోలీసు వాళ్ళ బాధ్యత. కానీ పోలీసు వాళ్ళే టోకన్లు ఇచ్చే పని చేస్తున్నారంటే వ్యవసాయ శాఖ మరి వీళ్ళకి ఏం సంబంధం? ఒకటి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారా, లేకుంటే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని టోకన్లు ఇస్తున్నారని కూడా దీంతో అనుమానం వచ్చింది. ఆయన చెప్తే నాకు ఇప్పటిదాకా తెలియదు. పోలీసు వాళ్ళకి టోకన్లు ఇచ్చే పని ఏమున్నది? మేము ఎస్పీ గారికి కూడా చెప్తాం, మీ పోలీసు వాళ్ళు టోకన్లు ఎందుకు ఇస్తున్నారు? రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా కేసీఆర్ చేసిండంటే, కేసీఆర్ ఏం చేయలేదు మేమే చేస్తున్నామంటే మరి మీరు యూరియా ఇవ్వండి అంటున్నాం. మేము మీ తాత ముళ్ళు అడుగుతలేము, రేవంత్ రెడ్డి గారి నీ తండ్రి ముళ్ళు అడుగుతలేము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీ తండ్రినో నీ ఆస్తులనో నరేంద్ర మోడీ గారి ఆస్తులను అడుగుతలేము. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఒకనాడన ములాఖత్ అయ్యి రేవంత్ రెడ్డితోటి ములాఖత్ అయ్యి ఎమ్మెల్యే ఆయనని అసెంబ్లీలో ఈయన పొగడం, ఈయన ఆయనను పొగడం తప్ప వాని ఆస్తులు రక్షించుకోవటానికి కొరకే ఇలా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. మేము రేపు ఎమ్మెల్యే గ్రామాలకు వస్తే కూడా మేము రైతులకు చెప్తున్నాం, ఫస్ట్ ఎమ్మెల్యేని మీ కేంద్ర ప్రభుత్వం యూరియా ఇచ్చిండొచ్చు, ఇంకా ఇవ్వాలా? నువ్వు కనీసం రైతుల పక్షాన్ని ఎందుకు వచ్చేస్తలేవు? ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తిరిగి పునరాగమనం చేసిన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఆయనను కలిసి శాలువాలతో సత్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Master Patrick is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా
ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. డిఐఈఓ జాదవ్ గణేష్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు సినీ గీతాలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. జూనియర్లకు సీనియర్లు స్వాగతం పలికే వేడుకలు సందడిగా సాగింది. విద్యార్థినులు సినీ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. తోటి విద్యార్థినులు కేరింతలు, చప్పట్లతో వారిని ఉత్సాహపరచడంతో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఐఈఓ గణేష్ జాదవ్ హాజరై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సూరజ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జూనియర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్లు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమని, విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని డిఐఈఓ గణేష్ జాదవ్ సూచించారు. शुभारंभ हो शुभारंभ मंगल बेला आए नहीं शहना బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా పక్వాడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం స్థానిక ప్రగతి విద్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా నేతృత్వంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. ఆత్మ నిర్భర భారత్, ఆపరేషన్ సింధూర్ అంశాలపై పోటీలు జరపగా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకురాలు నివేదిత వజయ్, సుమన్ బాయి, పద్మగౌడ్, గోదావరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు నివేదిత వజయ్ తెలిపారు. ఇందులో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన నేతలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ను ఇవ్వడంతో పాటు ఇతరత్ర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు మేస్రం నగేష్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే ధ్యేయంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరాహార దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో నాయకులు ఆషన్న, ఆరిఫా బేగం, శత్రుఘ్న్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ అధ్యక్షులు మేస్రం నగేష్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కల్పించాలని డిమాండ్ చేశారు. 35 కిలోల అంత్యోదయ కార్డులు మంజూరు చేసి దివ్యాంగులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం అనేటువంటిది శోచనీయం. ఎందుకంటే 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు 5% ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగులందరికీ కూడా అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా సంక్షేమంలో వాళ్ళు ఏదైనా షాపులు కానీ చేతి వృత్తులు కానీ చేసుకోవడానికి దానికి లోన్ శాంక్షన్ అనేటువంటిది ఇవ్వాలి. ఇవన్నీ కూడా గతం నుంచి అమలు చేస్తున్న అందరి వికలాంగులకు అందే పరిస్థితులు లేదు, నిజమైనటువంటి లబ్ధిదారులకు అందే పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 6,000 పెన్షన్స్ వెంటనే
మంజూరు చేసి వాళ్ళకు విడుదల చేయాలనేటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభమైన నేపథ్యంలో బేల మండల కేంద్రంలోని పిహెచ్సిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈఎన్టీ వైద్య నిపుణులు గైనకాలజిస్టులు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో ఈఎన్టీ నిపుణులు డాక్టర్ గోకుల్, ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ సాయికృష్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమా, బేలా వైద్యులు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 స్పెషలిస్ట్ చెకప్స్ అనేవి పెట్టడం జరిగింది. అందులో మన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ గోకుల్ గారు, మరియు పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ గారు, మరియు గైనకాలజిస్ట్ సంగీత మేడం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా ఈ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, ఛాతీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ పేషెంట్స్ అందరూ కూడా వచ్చి సార్ వాళ్ళ దగ్గర చెకప్ చేసుకోవడం జరిగింది. బతుకమ్మ దసరా పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని, సమస్త ప్రజానీకంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సందీప్, మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, నాయకులు సంజయ్ గుండావార్, రామ్దాస్ నాక్లే, విలాస్ పటేల్, ఘన్శ్యామ్, ఆడశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ దసరా పండుగలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు. మేనేజ్మెంట్ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి పిల్లలందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, బేల మండల ప్రజలకి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు. భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో 7 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందనున్న ప్రధానోపాధ్యాయులు బక్కి వెంకటేష్ యాదవ్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిన హెచ్ఎంకు విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రత్నప్రభ సంతోష్, మాజీ వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, గోవర్ధన్ యాదవ్, మాజీ సర్పంచ్ శంకర్లతో పాటు వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో హెడ్ మాస్టర్ వెంకటేష్ యాదవ్ పాత్ర చాలా గొప్పదని, ఆయన సేవలు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉంటాయని అన్నారు. విద్యారంగంలో 27 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించారని అభినందించారు. కానీ అందరితో ఇటువంటి సన్మానం జరగడం అనేది అరుదు. అందరికీ ఇంత మంచి అభినందన విలువ రావడం అనేది కూడా లైఫ్లో కావాల్సిందే. కాబట్టి మనము మన ముందున్న కర్తవ్యము, మన విధి, బాధ్యత, ధర్మం ఇవి మనం నెరవేర్చుకుంటూ పోతే తప్పకుండా మనకు గుర్తింపు వస్తుందని నేను ఆశిస్తున్నాను. వార్తలు గురించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ పండగ సందడి. విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హైస్కూల్ 1లో అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. సమయాన్ని వృధా చేయకుండా ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం. యూరియా కొరత కారణంగా రైతులకు తీవ్ర ఇక్కట్లు. బేలాలో రైతును పరామర్శించిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.